కుక్క తోక వంకర. ఈ కుక్క తోకకు ఎన్నిసార్లు కర్రలు కట్టినా రాడ్లు కట్టినా తీస్తానే వెనకమ్మడి ఏమవుతుంది, మళ్ళీ వంకరగానే అవుతుంది. అలాగే బాబు గారి చరిత్ర కూడా ఎన్నిసార్లు ప్రజలు చెప్పినా, ఎన్నిసార్లు కోర్టులు చెప్పినా, ఎన్నిసార్లు రంగంలోకి సిబిఐలు వచ్చినా ఈయన తీరు మాత్రం మారదు. ఎందుకంటే చంద్రబాబుకు సిబిఐ వారు కూడా లీగల్ నోటీసులు ఇచ్చినా ఈయన బ్రతుకు మారదు. అలాగే యూరియా వాడితే క్యాన్సర్ వస్తుందంట. ఈయనకి ఏ శాస్త్రవేత్త చెప్పాడో మరి మాకు ఇది తెలియదు. 17 మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తే ఆయనకు డబ్బులు వస్తాయని వాళ్ళ గ్యాంగ్ ముఠా అంతా చెప్పిందంట. దానికోసమే ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కూడా ఈయన ప్రైవేట్ పరం చేయడానికి పూనుకున్నాడు. ఇలాంటి పనులు చేయడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా విఫలం కావడంతో ఈరోజు జనాల మీద పడి ఏడుస్తున్నాడు మరి చంద్రబాబు గారు. కనీసం ఒకటన్నా గుర్తుండాలి, నిండు సభలో బాలకృష్ణతో సైకో జగన్ అన్న పదాన్ని సారీ చెప్పించనే ప్రయత్నం కూడా చేయకుండా సైకో సర్టిఫికేట్ పెట్టుకున్నటువంటి బాలకృష్ణను జగన్మోహన్ రెడ్డి సైకో అన్నాడు నిండు సభలో. అంటే నువ్వు ఆ సభకు అధ్యక్షునిగా, ఆ సభకు సీఎంగా, ఆ ముఠా నాయకులకందరికి హెడ్గా ఉన్న నువ్వు కన్నా కొద్దిగన్నా కనీసం వినిత జ్ఞానం లేదా అని మేము అడుగుతున్నాం. బాబు గారు, నువ్వు ప్రజల భూములు అమ్ముతావు, 99 రూపాయలకే 100 కోట్లు. ఒక ఎకరా 99 రూపాయలకే 99 పైసలకైనా ప్రజల సొత్తు. ఒక ఎకరా 100 కోట్లు ఉండేది ప్రభుత్వం యొక్క భూములను నీవు 99 పైసలకు 1 రూపాయికి 100 కోట్లు ఉన్న ఒక ఎకరా ల్యాండ్ను నువ్వు వాళ్ళకి ఇవ్వగలుగుతున్నావంటే దాని వెనక నువ్వు ఎంత మూట కడుతున్నావు, ఎంత డబ్బులు లాగుతున్నావు, సిగ్గుగా లేదా నీకు? ప్రజల సొత్తును బిజినెస్ మ్యాన్లకు, నీ యొక్క బినామీలకు అమ్ముతూ నీవు ఎంత సొమ్ము దోచుకుంటున్నావు? ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి డబ్బులన్నీ నువ్వు ఏం చేశావు ప్రజలకు తెలియచెప్పాలని కోరుకుంటున్నాం. ఇప్పటికైనా మానుకో. జగన్ను సైకో అనిపించిన బాలకృష్ణతో బాలకృష్ణ నోటితో నీవు అనిపించిన మాటలను వెనక్కు తీసుకో. లేకపోతే అది కాదులే, నీ ఉద్దేశం వేరు. బాలకృష్ణ నిరుసభల మాటలు అనిపించి నందమూరి తారక రామారావు గారి పరువు తీసి బాలకృష్ణ బయటికి పెట్టాలా, అసెంబ్లీలో ఉండకూడదా, సస్పెండ్ చేయాలా, బయటికి పంపించాలా, ప్రజలతో నీవు మంచితనం ఏర్పరచుకోవాలని బాలకృష్ణతో ఆ మాటలు అంటున్నావు. ప్రజలందరికీ తెలుసు నీ నక్కతోక మాటలన్నీ, కుక్కతోక మాటలన్నీ ప్రజలందరికీ తెలుసు. ఇప్పటికైనా ప్రజలకు ఏదైనా మేలు చేసి మంచి అనిపించుకోమని మేము మనవి చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.